శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 1వ తారీఖు అంటే ఫిబ్రవరి 1, 2024 నుంచి 28 ఫిబ్రవరి 2024 వరకు గల గోచార గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ ఏ గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి, ప్రతికూలతలు తగ్గించుకోవడానికి ఏ పరిహారాలు పాటించాలి, ఇలా ద్వాదశ రాశుల విషయాల గురించి మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఫలితాలకు వెళ్లే ముందు అసలు గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో, ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మేషరాశిలో గురు సంచారం జరుగుతోంది. కన్యలో కేతువు. ధనస్సులో కుజుడు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు, తదుపరి ఉచ్చస్థితైన మకర రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ధనస్సులో 11వ తారీఖు వరకు, తదుపరి మకర రాశిలో సంచారం. మకరంలో రవి ఫిబ్రవరి 13 వరకు, తదుపరి కుంభరాశిలో సంచారం. బుధుడు 18 వరకు మకరంలో, 19 నుండి కుంభరాశిలో సంచారం సాగిస్తాడు. కుంభంలో శని భగవానుడు, మీనంలో రాహువు. చంద్రుడు చిత్తా నక్షత్రం కన్యారాశి నుండి సంచారం ప్రారంభించి 12 రాశులు పూర్తి చేసుకొని హస్తా నక్షత్రంతో సంచారాన్ని ముగిస్తున్నాడు. ఇటువంటి గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతోంది అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. చక్కగా అన్నీ విని ఆ పరిహారాలను చక్కగా పాటించండి అందరూ కూడా. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు వాళ్ళు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు చెందిన వాళ్ళందరూ కన్యారాశి అవుతుంది. రాశ్యాధిపతి బుధుడు. ఈ రాశ్యాధిపతి బుధుడు రవితో కలిసి సంచారం పంచమ భావంలో బుధాదిత్య యోగాన్ని ఇస్తున్నాడు. దీనివల్ల ఈ మాసంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ ఫిబ్రవరి నెలలో షష్టమ భావంలో శని సంచారం వలన పోటీ పరీక్షల్లో శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. అనేక విజయాలు కూడా సాధించే అవకాశాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా 3, 4 వారాల్లో ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మాస ప్రారంభం 1, 2 వారాల మటుకు ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆదాయం చాలా స్థిరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు అష్టమంలో సంచారం మరియు వ్యయభావం పైన చతుర్థ ద్వితీయ భావాలపై దృష్టి ఉండడం వల్ల కుటుంబంలో ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా గోచరిస్తున్నాయి. ఆకస్మిక ప్రయాణాలు, వైద్య ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. భార్య పిల్లలతో చక్కగా గడుపుతారు. వస్తువుల్ని, వస్త్రాలని కూడా కొనుగోలు చేస్తారు. ఈ మాసంలో లలిత కళాకారులకి, ఎవరైనా సంగీతం, నృత్యం ఇలా వీళ్ళందరికీ కూడా ఈ రంగాల్లో పనిచేసే వారందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి. అంటే వీరికి ఏమైనా చాలా కాలంగా మంచి అవకాశాలు లేకపోయిన వాళ్ళు, లలిత కళ వాళ్ళు వారి రంగాల్లో ఈ మాసంలో చక్కగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అవకాశాలు సద్వినియోగం చేసుకొని కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ మాసంలో కన్యారాశి వారికి చాలా కాలంగా ఏమైనా కోర్టు సంబంధమైన విషయాలు ఏమైనా పెండింగ్ ఉంటే వాటి వ్యవహారాలన్నీ కూడా చక్కగా అనుకూలమైన మీకు సమాచారం అందడం కానీ, అనుకూలమైన తీర్పులు రావడం కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రేమ వ్యవహారాలకు మటుకు మాస ప్రారంభంలో అనుకూలంగా ఉంది. మాసం అంతా కూడా షష్టమ భావంలో శని సంచారం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ మాసంలో మీకు బంధువర్గంతో కానీ, మిత్రులతో కానీ కొంచెం స్వల్ప మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి మీరు అనవసరంగా అన్ని విషయాల్లో కలగజేసుకోవటం, అందరితో మాట్లాడకుండా కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే కనుక చాలా విషయాల్లో మనకి అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ మాసంలో జరిగే వివాహాది శుభకార్యాల్లో కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు మటుకు కొంచెం వ్యాపారంలో భాగస్వామి వ్యాపారం ఎవరైనా చేస్తుంటే కనుక, అంటే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్తో కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు కానీ, ఒప్పందాలు చేసేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి.
ఈ మాసంలో మీరు చేసే ప్రయాణాల మూలకంగా ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొత్తం మీద చూసినప్పుడు ఈ కన్యా రాశి వారికి షష్టమంలో రవి సంచారం చాలా మటుకు మాసం 15వ తారీఖు దాకా మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. తదుపరి 15 తర్వాత సప్తమంలో సంచారం చేయటం వలన ఈ సమయంలో కొంచెం మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసినప్పుడు ఈ మాసం అంతా కూడా కన్యా రాశి వారికి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కొంచెం శ్రమతో కూడిన ఫలితాలు, మనం కమ్యూనికేషన్ సరిగ్గా ఉంచుకోవటం, ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చేసుకోగలిగితే కనుక ఈ మాసం అంతా కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. మరింత అనుకూలమైన ఫలితాలు పెరగడానికి ఈ మాసం అంతా కూడా మీరు సూర్యారాధన చేసుకోవటం, అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం, సూర్య భగవానికి ప్రతిరోజు కూడా అర్ఘ్యం సమర్పించడం చేయడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం కానీ వినటం కానీ చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు కూడా ఎటువంటి సందేహము లేదు. కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.